వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూరతో పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందాం. తోటకూరతో మనం పప్పు వండుతాం కదా, అలాగే ఫ్రై చేస్తాము. ఇప్పుడు అవే కాకుండా తోటకూరతో పకోడీ కూడా చేయొచ్చు. అలాగే మనం ఎప్పుడు ఉల్లిపాయలతో పకోడీ వేసుకుంటాం కదా, ఎప్పుడు రెగ్యులర్గా ఉల్లిపాయలతోనే కాకుండా ఇలా తోటకూరతో కూడా పకోడీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక బౌల్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిరకాయ పేస్ట్, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కాస్త కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ముందుగానే మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూర తరుగుని యాడ్ చేయండి. నీళ్లు బాగా పిండేసి యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా పకోడీ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. పకోడీ పిండిలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పకోడీ పిండిని పకోడీలా వేసుకుందాం. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మనం వేసిన తోటకూర బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. ఇది ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఈ కలర్లో చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కడాయిలో కాసిన పచ్చిమిరకాయలు తీసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ పకోడీలోకి ఈ పచ్చిమిరకాయలు యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేశానండి. అంతేనండి, వెరీ టేస్టీ హెల్దీ తోటకూర పకోడీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.